నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం షేర్షా. ఇతని పరిపాలనా కాలం 1540 నుంచి 45 వరకు ఈయన యొక్క పరిపాలనా కాలం. షేర్షా గురించి తెలుసుకున్నట్లయితే, షేర్షా అసలు పేరు ఫరీద్. షేర్షా అసలు పేరు ఫరీదు. ఈయన తాత ఇబ్రహీం. తండ్రి హాసన్. అయితే 1539, 1540లో జరిగినటువంటి హుమాయూన్కి షేర్షాకి మధ్య జరిగినటువంటి కనౌజ్ యుద్ధము, బిల్గ్రామ్ యుద్ధము, ఈ రెండు యుద్ధాల్లో వీళ్ళు షేర్షా హుమాయూన్ని ఓడించేసి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. అయితే ఇతని అసలు పేరు ఫరీదు. ఈ ఇబ్రహీము, హాసన్లు బహలూల్ ఖాన్ లోడి యొక్క సైన్యంలో పనిచేసేవారు. వీరు హిస్సార్ ఫిరోజ్లో వీళ్ళు ఉద్యోగం చేస్తున్న సమయంలో షేర్షా నర్నూల్ అనే ప్రాంతంలో జన్మించారు. అయితే సుల్తాన్ సికిందర్ లోడి కాలంలో జమాల్ ఖాన్ జునాపూర్ గవర్నర్ అవుతాడు. జునాపూర్ గవర్నర్ అయినప్పుడు జమాల్ ఖాను షేర్షా యొక్క తండ్రి అయిన హాసన్ను పిలిచి ససారాంకి జాగీర్దార్గా నియమిస్తాడు. హాసన్ తర్వాత ఆ జాగీర్దారు వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి హాసన్ మరణించిన తర్వాత ఏదైతే జాగీర్దారు ఉందో ఈ జాగీర్దారు ఫరీద్కి వస్తుంది. ససారాం అనే జాగీర్దార్. ఫరీదు ఒకసారి పదవిని కోల్పోయి ఇబ్రహీం లోడి సహాయంతో తిరిగి మళ్ళీ ససారాం జాగీర్ని పొందుతాడు. ఫరీదు బాబర్ సైన్యంలో చేరి మొదటి పానిపట్టు యుద్ధంలో పాల్గొంటాడు. తర్వాత దక్షిణ బీహార్ గవర్నర్ అయినటువంటి బహర్ఖాన్ లోహానీ అనే ఆయన కొలువులో చేరుతాడు. ఈ బహర్ఖాన్ లోహానీ కొలువులో చేరి ఆయన కుమారుడైనటువంటి జలాల్ ఖాన్కి గురువుగా ఉంటాడు. సో ఈ గురువుగా ఉండి ఆయనకన్నీ కూడా యుద్ధ విద్యలు అవి ఇవి నేర్పిస్తుంటాడు. ఒకరోజు ప్రాణానికి తెగించి ఈ బహర్ఖాన్ లోహానీ కొడుకైనటువంటి జలాల్ ఖాన్ని పులి నుండి రక్షిస్తాడు. తన సొంత చేతులతోటి పులిని షేర్షా చంపేసి అప్పుడే ఈ బహర్ఖాన్ లోహానీ ఈ షేర్ ఖాన్కి షేర్షా అనే బిరుదు ఇస్తాడు. ఈ ఫరీద్కి షేర్ ఖాన్ అనే బిరుదు ఇస్తాడన్నమాట. అలా ప్రాణాలకు తెగించి పులిని చంపి తన కొడుకును రక్షించినందుకు గాను ఫరీద్కు బహర్ఖాన్ లోహానీ షేర్ ఖాన్ అనే బిరుదు ఇస్తాడు. అయితే ఇక్కడ ఈ దక్షిణ బీహార్ యొక్క గవర్నరు ఈ బహర్ఖాన్ లోహానీ కొలువులో ఈయనకి ఒక మంచి స్థానము ఇవ్వబడుతుందన్నమాట. ఈ బహర్ఖాన్ లోహానీ తర్వాత ఆయన కొడుకైనటువంటి జలాల్ ఖాన్ రాజు అయిన తర్వాత, ఎప్పుడైతే జలాల్ ఖాను యొక్క గురువు షేర్షా కాబట్టి మరి ఈ జలాల్ ఖాన్కి తన గురువు పట్ల అమితమైనటువంటి గౌరవం ఉండేది. అందుకని షేర్ ఖాన్ని ఏం చేస్తాడంటే రాజప్రతినిధి చేస్తాడు. ఆ సమయంలో చునార్ కోట రాజైనటువంటి తాజ్ ఖాన్ను సంహరించి ఆయన కుమారుడు రాజయ్యడానికి ప్రయత్నిస్తాడు. చునార్ కోట యొక్క రాజైనటువంటి తాజ్ ఖాను ఈ తాజ్ ఖాన్ యొక్క కుమారుడు రాజు కావడానికి ప్రయత్నిస్తే ఈ తాజ్ ఖాన్ యొక్క భార్య అయినటువంటి లాడ్ మాలికను వివాహం చేసుకొని షేర్షా లాడ్ మాలికను వివాహం చేసుకుంటాడు. ఈ లాడ్ మాలిక ఎవరు అంటే చునార్ దుర్గానికి రాజైనటువంటి తాజ్ ఖాన్ వాళ్ళ చిన్న భార్య.
సో ఈ లాడ్ మాలికను వివాహమాడి చునార్ దుర్గాన్ని ఆక్రమించుకుంటాడు షేర్షా. అయితే ఆ తర్వాత షేర్షా ఏం చేస్తాడంటే 1532 సంవత్సరంలో ఈ చునార్ దుర్గాన్ని ఆక్రమించుకుంటాడు. మరి షేర్ ఖాను 1533లో సూరజ్గర్ అనే యుద్ధం చేసి బెంగాల్ నవాబ్ అయినటువంటి నస్రత్ ఖాన్ను ఓడిస్తాడు. ఆ తర్వాత బెంగాల్ పైన దండెత్తి గౌర్ అనే కోటను కూడా ఆక్రమించుకుంటాడు. ఇంకా షేర్షా 1539లో చౌసా యుద్ధము, 1540లో కనోజ్ యుద్ధము చేసి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకుంటాడు. హుమాయూన్ తోటి 1539లో చౌసా యుద్ధము, 1540లో కనోజ్ యుద్ధము చేసి ఢిల్లీని ఆగ్రాని ఆక్రమించుకొని ఢిల్లీ సింహాసనం మీద కూర్చుంటాడు. అయితే ఇలా ఢిల్లీలో ఆఫ్ఘన్ పరిపాలకుడు షేర్షా అవుతాడు. అలా ఆఫ్ఘన్లు 1540 నుంచి 1555 వరకు అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు ఢిల్లీ సింహాసనాన్ని మొఘలులు కాకుండా ఆఫ్ఘన్లు ఢిల్లీ సింహాసనాన్ని ఏల్తారనమాట. అయితే ఇంకా షేర్షా గక్కర్ అను ఆటవిక తెగల వాళ్ళని కూడా ఓడించి ఆ జాతి నాయకుడైనటువంటి రాజా రామ్ సింగ్ని ఓడిస్తాడు. షేర్షా రణవీర్ని ఓడించి మేవార్ని కూడా ఆక్రమించుకుంటాడు. రణవీర్ని ఓడించి మేవార్ని కూడా ఆక్రమించుకుంటాడు. ఇంకా షేర్షా బుందేల్ఖండ్ పైన దాడి చేస్తాడు. బుందేల్ఖండ్ రాజు కిరాత్ సింగ్ ఈయన బుందేల్ఖండ్ రాజధాని అయినటువంటి కలంజర్ కోటను ముట్టడించిన సమయంలో 1545లో చనిపోతాడు. బుందేల్ఖండ్ పైన దాడి చేస్తాడు. 1545 సంవత్సరంలో పొరపాటున మందుగుండి సామాగ్రి పేలి షేర్షా చనిపోతాడు. మరి షేర్షా సమాధి ససారంలో ఉంటుంది. షేర్షా మరణం తర్వాత అతని రెండవ కుమారుడు జలాల్ ఖాన్, ఆ తర్వాత ఫిరోజ్ ఖాన్, ఆ తర్వాత మహమ్మద్ ఆదిల్ షా, ఆ తర్వాత సికిందర్ షా షూర్లు వరుసగా పరిపాలిస్తారు. 1555లో హుమాయూను సికిందర్ షా సూర్ని ఓడించేసి సూర్ వంశపాలనని తీసివేసి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని, అంటే ఇక్కడ మాండసోర్ యుద్ధం జరుగుతుంది 1555 సంవత్సరంలో. మళ్ళీ హుమాయూన్కి షేర్షా యొక్క వారసులలో 1555లో పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే సికిందర్ షా సూర్. ఈ సికిందర్ షా సూర్ని ఓడించి సూర్ వంశపాలనని అంతం చేసి మొఘల్ వంశపాలనని స్టార్ట్ చేస్తాడు. అలా షేర్షా కాలంలోనే మనకి తిరిగి షేర్షా వారసులలో సికిందర్ షా సూర్ని ఓడించేసి మనకి మొఘల్ సామ్రాజ్య పునఃప్రతిష్టాపన హుమాయూన్ చేత చేయబడుతుంది. అలా 1555లో చేసిన మరి వెంటనే ఆయన ఒక 7 నెలలు పరిపాలన చేసి తర్వాత మనకి హుమాయూన్ చనిపోతాడు. ఆ తర్వాత మనకి షేర్షా రోహత్గర్ కోటని కట్టిస్తాడు. షేర్షా కాలంలోనే మనకి అబ్బాస్ షెర్వానీ అనే ఆయన తారిఖీ షేర్షాహి అనే గ్రంథాన్ని రాస్తాడు. షేర్షా యొక్క సమాధి ససారంలో ఉంది. మరి షేర్షా పరిపాలనలో ముఖ్యమైనటువంటి అంశాలు, షేర్షా పరిపాలన ఇతర మొఘల్ చక్రవర్తులకి, ముఖ్యంగా అక్బర్కి షేర్షా మార్గదర్శకుడు అని చెప్పవచ్చు. అనేక అంశాల్లో షేర్షా చక్కటి పరిపాలన చేసి ఇతర రాజులకి మార్గదర్శకంగా ఉంటాడు. అలా షేర్షా పరిపాలన నిరంకుశ కేంద్రీకృత పరిపాలన. షేర్షా యొక్క పరిపాలన నిరంకుశమైనటువంటి కేంద్రీకృత పరిపాలన. కేంద్రీకృత పరిపాలనలో ముఖ్యంగా 4 ముఖ్యమైనటువంటి శాఖలు ఉన్నవి. మరి వీటిల్లో మొదటిది దివానీ వజీరు ముఖ్యమైన శాఖలు. ఆర్థిక శాఖ దీని అధిపతి వజీరు. భూమి శిస్తు ఆదాయ వ్యయాలను ఈయన పర్యవేక్షిస్తాడు.
దివాన్-ఇ వజీర్. దివాన్-ఇ వజీర్ మొదటి మంత్రి. ఈయన మొదటి శాఖ దివాన్-ఇ వజీరు. దీని అధిపతి వజీరు. ఇది ఆర్థిక శాఖ, చాలా ముఖ్యమైనటువంటి శాఖ. మరి రాజులకు ఆదాయం అంతా కూడా భూమి శిస్తు నుండే వస్తుంది కాబట్టి భూమి శిస్తు, ఆదాయము, వ్యయము ఇవన్నీ కూడా పర్యవేక్షించేటువంటి అధికారం వజీర్కి ఉంటుంది. మరి ఇంకా ఏంటంటే మిగిలిన శాఖల పైన పర్యవేక్షణ చేసే అధికారం కూడా వజీర్కి ఉంటుంది. ఆ తర్వాత దివాన్-ఇ అరిజ్. దివాన్-ఇ అరిజ్ అంటే సైనిక శాఖ లేదంటే రక్షణ శాఖ. దీని అధిపతి అరిజ్-ఇ ముమాలిక్. దీని అధిపతి అరిజ్-ఇ ముమాలిక్ ఆయన దీనికి అధిపతి. సైనికుల నియామకం, శిక్షణ, జీతపత్యాలు వంటివన్నీ కూడా ఈయన పర్యవేక్షిస్తాడు. దివాన్-ఇ అరిజ్ ఇది రక్షణ లేదా సైనిక శాఖ. దీని అధిపతి అరిజ్-ఇ ముమాలిక్. అరిజ్-ఇ ముమాలిక్ సైనికుల యొక్క నియామకం అంటే ఎవరినైనా పెట్టాలన్నా తొలగించాలన్నా వాళ్ళ జీతభత్యాలు ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం కూడా అరిజ్-ఇ ముమాలిక్ అనే మంత్రి ఆధ్వర్యంలో జరుగుతాయి. నెక్స్ట్ దివాన్-ఇ రిసాలత్. దివాన్-ఇ రిసాలత్ విదేశీ వ్యవహారాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖ. ఒక రాజ్యం ఇతర రాజ్యాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉండాలి అంటే ఎలాంటి సంబంధాలను, ఖచ్చితంగా ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉండాలి. మరి ఆ విదేశీ వ్యవహారాలు ఎలాంటి సంబంధాలను కలిగి ఉన్నాయి ఇవన్నీ పర్యవేక్షించేటువంటి అధికారం దివాన్-ఇ రిసాలత్కి ఉంటుంది. నెక్స్ట్ దివాన్-ఇ ఇన్షా. ఇన్షా అంటే దేశీయ వ్యవహారాల శాఖ, అంటే ఇంటర్నల్గా ఆంతరంగిక వ్యవహారాల శాఖ అన్నమాట. చక్రవర్తి యొక్క ఆజ్ఞలను, ప్రకటనలను రాయడం, చదవడం, సర్కారు పరగణాలు వంటి అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం అనేది ఈయన యొక్క పని. దివాన్-ఇ ఇన్షా ఆంతరంగిక మంత్రి, దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి. ఈయన యొక్క పని ఏంటంటే రాజ్యంలోని సర్కారు పరగణాలలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాటితోటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం అనేది ఈయన యొక్క విధి. ఇంతేనా? ఇంకా ఏంటంటే చక్రవర్తి యొక్క ఆజ్ఞలను, ప్రకటనలను రాయడం, చదవడం, అంటే జీవో లాంటివి ఏమైనా ఉంటే అలాంటివి రాయడం, చదవడము, వీటిని ఇతర అధికారులకు పంపడం ఈయన యొక్క పని. నెక్స్ట్ దివాన్-ఇ ఖాజీ. ఇది ముఖ్యమైనటువంటి శాఖనే. ఇది న్యాయశాఖ. దీనికి అధిపతి ముఖ్యమైన ఖాజీ, ముఖ్య ఖాజీ. ఖాజీ అనేవాడు న్యాయ వ్యవహారాలు చూసుకుంటాడు. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, రాజ్యంలో ఉండేటువంటి కేసులన్నీ కూడా పరిష్కరించేటువంటి బాధ్యత ఈయన మీద ఉంటుంది. తర్వాత దివాన్-ఇ బరీద్. ఇది గూఢచారి శాఖ. దీని అధిపతి బరీద్-ఇ ముమాలిక్. దీని అధిపతి బరీద్-ఇ ముమాలిక్. కేంద్ర ప్రభుత్వంలోని శాఖలన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తాడు. కేంద్ర ప్రభుత్వంలోని శాఖలన్నింటినీ స్వయంగా పర్యవేక్షించడం ఈయన యొక్క విధి. గూఢచారి అంటే రాజు కన్నులనే తన కన్నులుగా కలిగినటువంటి వాడు గూఢచారి. ఎవరు రాజుకు ఆపోజిట్గా ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారు, ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత బరీద్-ఇ ముమాలిక్కి ఉంటుంది. షేర్షా రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది లేదు. షేర్షా రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది లేదు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించాడు. అవేంటంటే సర్కారులు. మరి ఈ సర్కారులని పరగణాలుగా విభజించాడు, పరగణాలని గ్రామాలుగా విభజించాడు. అంటే పరిపాలనలో చిట్ట చివరి స్థానం గ్రామం. ఎక్కడైనా పట్టణాల్లో చిట్ట చివరి స్థానం గ్రామం ఉంటుంది. గ్రామంలో మళ్ళీ గ్రామాధికారులు గ్రామ పాలన చేస్తారు. ఇక్కడ గ్రామాలు సౌకర్యంగా, సౌలభ్యంగా, ఇలా సౌకర్యవంతంగా ఉంటేనే రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది. అలా రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం సర్కారులుగా విభజిస్తాడు షేర్షా కాలంలో 66 సర్కార్లు ఉండేవి. షేర్షా కాలంలో మొత్తం 66 సర్కార్లు ఉండేవి. ఈ సర్కార్లని పరగణాలుగా విభజించాడు.
పరగణాలను గ్రామాలుగా విభజించాడు. అలా షేర్షా కాలంలో 66 సర్కారులు ఉండేవి. సర్కార్లపై షిక్దార్ ఈ షిక్దారిన్ అనే అధికారులు ఉండేవారు. సర్కార్లపై షిక్దార్ ఈ షిక్దారన్, మున్సిఫ్ ఈ మున్సిఫాన్ అనే అధికారులు సర్కార్లపైన ఉండేవారు. సర్కారు షేర్షా కాలంలో 66 సర్కారులు ఉన్నాయి. ఒక్క సర్కార్కి మున్సిఫ్ ఈ మున్సిఫాన్, షిక్దార్ ఈ షిక్దారన్, మున్సిఫ్ ఈ మున్సిఫాన్, షిక్దార్ ఈ షిక్దారన్ అనే ఇద్దరు అధికారులు ఉండేవారు. సర్కార్లపైనటువంటి ఉండేటువంటి అధికారులు మున్సిఫ్ ఈ మున్సిఫాన్, షిక్దార్ ఈ షిక్దారన్. ఈ షిక్దార్ ఈ షిక్దారన్ అనే ఆయన సర్కార్లో శాంతి భద్రతలను కాపాడటం అనేది ఈయన యొక్క ముఖ్య విధి. ఈయన అధీనంలో కొంత సైన్యం కూడా ఉంటుంది. ఈయన క్రిమినల్ కేసులను పరిష్కరిస్తాడు. పరగణాల అధికారులు ఈయన ఆజమాయిషీ కింద పనిచేస్తారు. పరగణాలో ఉండేటువంటి అధికారులు మరి సర్కారులలో ఉండేటువంటి వాటిని మళ్ళీ పరగణాలలాగా డివైడ్ చేస్తారు. కాబట్టి మరి పరగణాల్లో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎవరైతే షిక్దార్ ఈ షిక్దార్ అని ఈయన సర్కార్కి అధిపతి కాబట్టి సర్కార్ని మళ్ళీ పరగణాలుగా డివైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ సర్కార్లో ఎన్ని పరగణాలు అయితే ఉన్నాయో అవన్నీ పరగణాల యొక్క అధికారులందరూ కూడా ఈతనికి అంటే షిక్దార్ ఈ షిక్దారన్కి ఈయన ఆజమాయిషీ కింద పనిచేయాలి. అలా సర్కారులో షిక్దార్ ఈ షిక్దారన్, మున్సిఫ్ ఈ మున్సిఫాన్ అనే అధికారులు ఉండేవారు. ఈ షిక్దార్ ఈ షిక్దారను శాంతి భద్రతలను కాపాడటం, ఈయనకు సొంతంగా కొంత ఆర్మీ ఉంటుంది, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తాడు. మరి పరగణాల్లో ఉండేటువంటి అధికారులు ఈయన ఆజమాయిషీ కింద పనిచేస్తారు. తర్వాత మున్సిఫ్ ఈ మున్సిఫాన్, మున్సిఫ్ ఈ మున్సిఫాన్ సర్కారులలోని న్యాయ విషయాలపైన అధిపతి. సర్కారులలోని న్యాయ విషయాలపైన అధిపతి ఈయన సర్కారులలోని రెవెన్యూ వ్యవహారాలను పరిష్కరిస్తాడు. రెవెన్యూ వ్యవహారాలను పరిష్కరిస్తాడు. అంతేగాక సివిల్ కేసుల వ్యవహారాలను కూడా రెవెన్యూ వ్యవహారాలను సివిల్ కేసుల వ్యవహారాలను కూడా పరిష్కరిస్తాడు. 2 లేదంటే అంతకంటే ఎక్కువ పరగణాలు ప్రతి సర్కార్లో ఉంటాయి. ప్రతి సర్కార్లో 2 లేదా 3 పరగణాలు ఉండేవి. పరగణాల్లో షిక్దార్, అమీన్, పోతేదార్ అనేవారు అధికారులుగా ఉండేవారు. ఒక్కొక్క పరగణాల్లో షిక్దార్, అమీన్, పోతేదార్ అనేవారు అధికారులుగా ఉండేవారు. మున్సిఫ్ ఈ మున్సిఫాన్ అనే ఆయన న్యాయ వ్యవహారాలను చూసుకునేటువంటి వాడు. ఒక సర్కారులో షిక్దార్ ఈ షిక్దార్ అనేమో శాంతి భద్రతలను కాపాడుతాడు. మున్సిఫ్ ఈ మున్సిఫాన్ అనేమో న్యాయ విషయాలపైన అధిపతి. ఒకరేమో శాంతి భద్రతలు, ఒకరేమో న్యాయ వ్యవహారాలను పరిష్కరించడం. మరి పరగణాల్లో షిక్దార్, అమీన్, పోతేదార్ అనే అధికారులు ఉండేవారు. షిక్దార్, అమీన్, పోతేదార్ అనే అధికారులు ఉండేవారు. మరి షిక్దార్ ఏం చేస్తాడు? పరగణాలో ఉండేటువంటి షిక్దారు ఏం చేస్తాడు? షిక్దారు పరగణా పైన అధికారి. పరగణాలలో శాంతి భద్రతలు కాపాడడం ఈయన యొక్క ముఖ్యమైన విధి. చిన్న సైనిక దళాలను అదుపులో ఉంచుకోవడం, తన ఆధీనంలో ఉంచుకోవడం అనేది ఈయన యొక్క ముఖ్యమైన విధి. షిక్దారు పరగణా పైన అధికారి. పరగణాలలో శాంతి భద్రతలను కాపాడడం, చిన్న సైనిక దళాలను తన ఆధీనంలో ఉంచుకోవడం అనేది ఈయన యొక్క కర్తవ్యం. నెక్స్ట్ అమీన్. వీళ్ళంతా పరగణాల్లో ఉండేటువంటి అధికారులు. షిక్దార్, అమీన్, పోతేదార్. మరి అమీన్ ఏం చేస్తాడు ఆ పరగణాల్లో అంటే రెవెన్యూ అధికారిని భూమిని కొల్చే సర్వే సెటిల్మెంట్ పనులను నిర్వహిస్తాడు. రెవెన్యూ అధికారిన ఈయన ఒక రెవెన్యూ అధికారి. మరి భూమిని కొలిచి సర్వే చేసి సెటిల్మెంట్ పనులను నిర్వహించడం అనేది ఈయన యొక్క విధి. భూమిని కొలిచి సర్వే చేసి సెటిల్మెంట్ పనులను నిర్వహించడం అనేది ఇతని యొక్క విధి. భూమిపై రైతులకు కలిగినటువంటి హక్కులను గుర్తిస్తాడు. భూమికి రైతులకి ఎవరికి హక్కులు ఉన్నాయి అనేది పర్యవేక్షించడం, గుర్తించడం అనేది ఈయన యొక్క విధి. పరగణాలలో ఉండేటువంటి సివిల్ కేసులను పర్యవేక్షిస్తాడు. పరగణాలలో ఉండేటువంటి సివిల్ కేసులను పర్యవేక్షిస్తాడు అమీన్. అంటే భూమికి సంబంధించినటువంటి కేసులను పర్యవేక్షిస్తాడు.
ఇతనికి సహాయంగా కానుంగో, కార్నూన్ అనే అధికారులు ఉంటారు. ఈయనకు సహాయంగా కానుంగో, కార్నూన్ అనే అధికారులు ఉంటారు ఈయనకు సహాయంగా. అమీన్ అనే ఆయన భూమిని సర్వే చేసి సెటిల్మెంట్ చేసి ఈ సెటిల్మెంట్ పనులను పర్యవేక్షిస్తాడు. పరగనాల్లో ఉండేటువంటి సివిల్ కేసులను పర్యవేక్షిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ పోతీదార్, ఈయన పరగనాలలో ఉండేటువంటి ఖజానా అధికారి. పోతీదార్ అనే ఆయన ఖజానా అధికారి. ప్రభుత్వ ధాన్యాగారాల రక్షణ అనేది ఇతని యొక్క బాధ్యత. ప్రభుత్వ ధాన్యాగారాల బాధ్యత అనేది ఈయన ఆధ్వర్యంలో ప్రభుత్వ గోడౌన్స్ అన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలోనే ఉండేవి. ఆ తర్వాత పరిపాలనలో చివరిది గ్రామం. గ్రామ పెద్ద గ్రామ వ్యవహారాలు పర్యవేక్షించేవాడు. గ్రామాలలో పెద్దలతో కూడినటువంటి అంటే గ్రామ పెద్దలతో కూడినటువంటి గ్రామ పంచాయతీలు ఉండేవి. పట్వారీ, చౌకీదార్ అనే రెవెన్యూ అధికారులు ఉండేవారు. పట్వారీ, చౌకీదార్ అనేవారు గ్రామంలో ఉండేటువంటి అధికారులు. పట్వారీ, చౌకీదార్ అనేవారు గ్రామంలో ఉండేటువంటి రెవెన్యూ అధికారులు. మరి ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ భాగము భూమి శిస్తుయే ఉండేది. ప్రభుత్వ ఆదాయంలో ఎక్కువ భాగము భూమి శిస్తు ఉండేది. ఈ భూమి శిస్తు నిర్వహించడానికి భూమిని బిగాలు అనే ఒక్కొక్క భాగంగా బిగాల కింద విభజించారు. బిగా అంటే ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ భూమిని విభజించడం, భూమి శిస్తుని నిర్ణయించడానికి భూమిని కొన్ని భాగాలుగా విభజించారు. భూమి శిస్తుని నిర్ణయించడానికి భూమిని కొన్ని భాగాలుగా విభజిస్తే ఆ ఒక్కొక్క భాగాన్ని ఏమంటారంటే బిగాలు అంటారు. ఒక్కొక్క భాగాన్ని బిగా అంటారు. బిగా అంటే భూమి శిస్తుని వసూలు చేయడానికి విభజించినటువంటి భూమి భాగాలన్నమాట. ఇలా ఈ ఒక్కొక్క భాగాన్ని భూమి శిస్తును నిర్వహించడానికి విభజించబడినటువంటి ఒక్కొక్క భూభాగాన్ని బిగాలు అంటారు. భూసారాన్ని బట్టి భూమిని 3 రకాలుగా విభజించారు. ఉత్తమ, మధ్యమ, అధమ. ఉత్తమ, మధ్యమ, అధమ అనే 3 రకాలుగా భూమిని విభజించారు. అన్ని రకాల భూములలో భూమిని 3 రకాలుగా విభజించారు. ఉత్తమ, మధ్యమ, అధమ అనే 3 రకాలుగా విభజించారు. పట్టాలు జారీ చేయడంలోనూ మరి తర్వాత దానికి పట్టాలు జారీ చేయడానికి రైతుల దగ్గర నుంచి కబూలియత్ అనే పత్రాలను వసూలు చేశారు. కబూలియత్ అంటే ప్రభుత్వానికి రైతుకు మధ్య ఒప్పంద పత్రం. ప్రభుత్వానికి రైతుకు మధ్య ఒప్పంద పత్రం. భూమి శిస్తుని నిర్ణయించేటువంటి విషయంలో ఉదారంగా ఉండమని, అయితే శిస్తు వసూలు చేసేటప్పుడు కఠినంగా వ్యవహరించమని షేర్షా రెవెన్యూ అధికారులను ఆదేశించినాడు. భూమి శిస్తుని నిర్ణయించేటువంటి విషయంలో ఉదారంగా అంటే పంటలు పండుతున్నాయా లేదా, వర్షం పడుతుందా లేదా, భూమి సారంగా ఉందా లేదా, అలాంటి విషయాల్లో ఉదారంగా ఉండాలి. అంటే పన్నులు పెంచాలా వద్దా అనేటప్పుడు భూమి శిస్తుని నిర్ణయించేటప్పుడు ఉదారంగా ఉండు. అంతేగాని ఒకసారి నిర్ణయించిన తర్వాత దాన్ని వసూలు చేసేటప్పుడు మాత్రం ఉదారంగా ఉండకూడదు. కఠినంగా శిస్తుని వసూలు చేయాలి అని చెప్పేసి షేర్షా రెవెన్యూ అధికారులను ఆదేశించేవాడట. షేర్షా తన పరిపాలనలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. రైతులను ఆదుకోవడం కోసం, రైతులకి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి షేర్షా కొన్ని రుణాలను ఇచ్చేవాడు. దాన్ని తక్కావీ రుణాలు అంటారు. షేర్షా ఇచ్చేటువంటి రుణాలను తక్కావీ రుణాలు అంటారు. ఇంకా షేర్షా భూమి పన్ను కాక జిజియా పన్ను, ఉప్పు పన్ను, టంకశాల పన్ను, వారసత్వపు పన్ను, వ్యాపార సుంకాలు ఇలాంటివన్నీ కూడా విధించేవాడు. భూమి పన్నే కాకుండా ఉప్పు పన్ను, టంకశాల పన్ను, వారసత్వ పన్ను, వ్యాపార పన్నులు ఇలాంటివన్నీ కూడా విధించేవాడు. మరి షేర్షా ఒక వెండి నాణాన్ని రిలీజ్ చేసిండు, ప్రవేశపెట్టిండు. ఆ వెండి నాణాన్ని పేరు ధామ్ అనే ఒక వెండి నాణాన్ని ప్రవేశపెట్టాడు. మరి ఈ వెండి నాణము 1835 ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చే వరకు కూడా ఈ వెండి నాణము మనకి అమల్లో ఉండేది. 1835 ఈస్ట్ ఇండియా కంపెనీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మనకి ఈ షేర్షా ప్రవేశపెట్టినటువంటి తామ్ అనే వెండి నాణం అత్యంత ప్రామాణికమైనటువంటి నాణెం.
ఈ దామ్ అనే వెండి నాణెము 1835 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా ఇది అమల్లోనే ఉంది అన్నమాట. తర్వాత సైనికుల నియామకం, శిక్షణ, జీతపత్యాల విషయంలో షేర్షా తరచుగా జోక్యం చేసుకునేవాడు. సైనికుల నియామకం, శిక్షణ, జీతపత్యాల విషయంలో షేర్షా తరచుగా జోక్యం చేసుకునేవాడు. సైనికులకు నగదు రూపంలో జీతపత్యాలను చెల్లించేవాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సంస్కరణలైనటువంటి హూలియా, దాగ్ అనే పద్ధతులను ప్రవేశపెట్టాడు. హూలియా అంటే ఏంటంటే సైనికులను వివరాలను తెలియజేసేటువంటి రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ లాగా సైనిక వివరాలను ఇవన్నీ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు. హూలియా, దాగ్. ఈ హూలియా అంటే సైనికుల వివరాలను తెలియజేసేటువంటి పట్టిక. దాగ్ అంటే గుర్రాలపైన రాజముద్రలను వేసేటువంటి ఒక పద్ధతి. గుర్రాల మీద రాజముద్రల్ని అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో వేయబడినటువంటిది మంచి విజయవంతమైనటువంటి సంస్కరణ. ఎందుకంటే రాజులు బాగా తర్ఫీదు పొందినటువంటి గుర్రాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమో లేకపోతే ఉండేటువంటి గుర్రాలకి మంచి తర్ఫీదు ఇవ్వడమో జరిగేది. కానీ మరి ఉండేటువంటి వాళ్ళు కొంచెం లంచగొండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గుర్రాలను ఇతర దేశస్తులకు అమ్ముకోవడము, పక్క రాజ్యం వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే రాజ్యంలోనే పక్కన ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళు. ఒకవేళ రాజముద్రలు వేస్తే కనుక పక్క రాజ్యం వాళ్ళు తీసుకునే అవకాశం ఉండదు. అందుకని ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చేయడము అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయడం కోసమే దాన్ని రూపమాపడం కోసము అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ విధంగా గుర్రాలకు రాజముద్రలు వేసేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. అది మంచి సంస్కరణ, బాగా విజయవంతమైనటువంటి సంస్కరణ కాబట్టి షేర్షా కూడా ఈ పద్ధతిని ఫాలో అయింది. మరి హూలియా అంటేనేమో సైనిక వివరాలను నమోదు చేసేటువంటి ఒక అటెండెన్స్ రిజిస్టర్ లాంటిదన్నమాట. ఈ రెండు పద్ధతులను షేర్షా ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత షేర్షా శాంతి భద్రతల విభాగాన్ని షిక్దార్, ముకద్దం, చౌకీదార్లు పర్యవేక్షించేవారు. సెక్యూరిటీ అంతా కూడా రాజ్యంలో షిక్దార్, ముకద్దం, ఆ తర్వాత షిక్దార్, ముకద్దం, చౌకీదార్లు అనేవాళ్ళు పర్యవేక్షించేవారు. గ్రామ స్థాయిలో జరిగేటువంటి నేరాలకు గ్రామ అధికారులను షేర్షా బాధ్యులను చేసేవాడు. షేర్షా కాలంలో శిక్షలు కఠినంగా ఉండేవి. షేర్షా కాలంలో శిక్షలు చాలా కఠినంగా ఉండేవట. కొరడాలతో కొట్టడం, చేతులు నరకడము, ఉరి తీయడము వంటి శిక్షలు ఇతని కాలంలో ఉండే. శిక్షలు ఎంత కఠినంగా ఉంటే నేరాలు చేయడము అంత తక్కువగా ఉంటుంది. శిక్షలు ఎంత కఠినంగా ఉంటే నేరాలు చేయడం అనేది అంత తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అంగవిచ్ఛేదన, తొడ మాంసం తీసుకోవడం, పిక్క మాంసం తీసుకోవడం ఇలాంటివి శిక్షలు చాలా కఠినమైన శిక్షలు. సో దీనివల్ల ఏమవుతుందంటే జనాలు ఆ నేరం చేయాలి అంటేనే భయపడేటువంటి పరిస్థితి. ఇప్పుడు మర్డర్ చేసినా ఇంకా ఏమన్నా చేసినా కానీ ఎలాగైనా బయటకు వస్తాంలే అన్న ఒక థాట్ ఉంటే ఇంకా ఎక్కువ నేరాలు చేయాలనే ఆలోచన, నేరం చేయకూడదు అనే ఆలోచన రాదు. సరే చేసినా బయటకు వస్తాంలే అనే ఆలోచన వస్తుందన్నమాట. అందుకని కఠినమైనటువంటి శిక్షల్ని షేర్షా కాలంలో అమలు చేశాడు. చేతులు నరకడం, ఉరి తీయించడం వంటి శిక్షలు సాధారణంగానే ఉండేవి. న్యాయ పరిపాలన ఇస్లాం మత సూత్రాల ప్రాతిపదికన నడిచేది. న్యాయం మొత్తం కూడా ఇస్లాం మత సిద్ధాంతాలకు అనుగుణంగా జరిగేది. న్యాయ పరిపాలన అంతా కూడా ఇస్లాం మత పరిపాలన అనుగుణంగా జరిగేదన్నమాట. సో అంటే ఇక్కడ అనేక మతాల వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి హిందూ మతంలో మంచిగా ఉండేటువంటి ఆచారం ఏదైనా ఉంటే ముస్లింలకి అది చేయకూడని ఆచారం కావచ్చు, లేకపోతే ముస్లింలకి సర్వసాధారణమైనటువంటిది. ఇప్పుడు ముస్లింలలో బహుభార్యతమం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం, కానీ హిందువులలో అది పాపకార్యంలాగా ట్రీట్ చేస్తారు. ఇలాంటివి వారి మత గ్రంథాలను అనుసరించి, వాళ్ళ మత ఆచారాలను అనుసరించి చేయాలి. అందుకే షేర్షా ఏం చేసేవాడు అంటే న్యాయ పరిపాలన అంతా కూడా ఎవరి మతం ప్రకారం వారి మతానికి చేసేవాడు. ఇవన్నీ
ఒకవేళ వాళ్ళు ముస్లిం మతస్థులు అయితేనేమో ముస్లిం మత సూత్రాల ప్రాతిపదికన న్యాయం జరిగేది. ఒకవేళ ముస్లిమేతరులు అంటే హిందువులు కానీ ఇంకా వేరే మతస్థులు ఎవరైనా ఉంటే వారి ఆచార సాంప్రదాయాల ప్రకారంగా వారి మత అంశాల ప్రాతిపదికన విచారించి శిక్షలు అనేవి ఉండేవన్నమాట. అంటే ఒక మతానికి ఆ మత ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బట్టి నడుచుకున్నాడా లేదా, ఆ మత పెద్దల సమక్షంలో ఆ శిక్షలు అనేవి వేసేవారు. ఇంకా పరగణాల్లో అమీన్లు, సర్కారులో మున్సిఫాన్లు, కేంద్రంలో ప్రధాన కాజీ వీళ్ళంతా కూడా న్యాయమూర్తులుగా వ్యవహరించేవారు. పరగణాల్లో అమీన్లు న్యాయం చూసుకునే వాళ్ళు, సర్కారులలో మున్సిఫాన్లు, ఆ తర్వాత కేంద్రంలో అయితేనేమో ప్రధాన కాజీ, ఈయన కాజీ న్యాయ అధిపతి న్యాయమూర్తులుగా వ్యవహరించేవారు. ఇంకా షేర్షా ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సరాయిలను కట్టించాడు. అనేక సరాయిలు అంటే ఏంటంటే గెస్ట్ హౌస్ లాంటివి. మరి ప్రయాణం అంతా కూడా కాలినడకన జరిగేది కాబట్టి కాలినడకన వెళ్తున్నటువంటి వాళ్ళకి గెస్ట్ హౌస్ల లాగా రోడ్డు పక్కన షెల్టర్స్ సరాయిలను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అశ్వ అంటే ఇక్కడ గుర్రాలు, అంచె పద్ధతిలో తపాలా, పోస్ట్ ఆఫీసులు ఇవి బాగా సక్సెస్ అయినటువంటి షేర్షా యొక్క సంస్కరణ అని చెప్పవచ్చు. ఏంటంటే ఇక్కడ ఒక ఊరి నుంచి ఆ ఊరి వెలుపలి వరకు ఒక వ్యక్తి గుర్రం మీద ఏదైనా సందేశం తీసుకెళ్ళినట్లయితే ఆ ఊరి బయట నుంచి మళ్ళీ ఇంకో ఊరికి ఇంకొకటి తీసుకెళ్ళేవాడు, మళ్ళీ ఆ ఊరి నుంచి ఇంకొకటి వరకు ఇంకొకరు సందేశాన్ని మోసుకెళ్తూ ఉండేవారు. అలా అత్యంత తొందరగా ఆ సందేశాన్ని తీసుకొచ్చి రాజుకి ఇచ్చే అటువంటి ఆ ట్రెండ్ అనేది ఆయన ప్రవేశపెట్టాడు. ఈ డాక్ చౌక్ అనేది పోస్ట్ ఆఫీసులాగా ఉపయోగపడ్డాయి. షేర్షా రహదారుల వెంట ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1700 విశ్రాంతి గృహాలను నిర్మించాడు. ఇంకా బీద ప్రజల కొరకు లాంగర్ అనే ఉచిత భోజనశాలలు కూడా ఏర్పాటు చేశాడు. లాంగర్ అని ఒక ఉచిత భోజనశాలని షేర్షా ఏర్పాటు చేశాడు. సైనికుల నియామకం, శిక్షణ విషయంలో షేర్షా జోక్యం చేసుకునేవాడు. ఎలాంటి సైన్యం అంటే ఇక్కడ సైన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు, వాడు సమర్థుడా కాదా, బంధుప్రీతి ఏమైనా ఉందా, ఉద్యోగాలలో అపాయింట్ చేసుకునేటప్పుడు బంధుప్రీతిని ఏమైనా చూస్తున్నారా, ఇలా సైన్యంలో బంధుప్రీతి ఎప్పుడైతే చూసినారో, బంధుప్రీతి కనుక ఒకవేళ సైన్యంలో ఉంటే వాళ్ళు అసమర్థమైనటువంటి సైన్యాన్ని జాయిన్ చేసుకోవడమే కాకుండా ఇతర దేశాలతో, ఇతర రాజ్యాలతో యుద్ధాలు జరిగినప్పుడు ఈ అసమర్థమైనటువంటి సైన్యం చేతిలో రాజు పరాజితుడు కావాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి సైన్యాన్ని నియమించాలి అన్న వారి నియామకం, శిక్షణ, జీతభత్యాల విషయంలో పక్కాగా రాజు మాత్రం జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే శిక్షణ అనేది ఖచ్చితంగా ఏ విధంగా చేస్తున్నారు, వీళ్ళు బాగా శిక్షితులై ఉన్నారా, సుశిక్షంగా ఉన్నారా. ఎందుకంటే ఒక రాజ్యం మీద ఏ సమయంలో ఎలా ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఇతర రాజులు దండయాత్రలు చేస్తారో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా రాజు సుశిక్షితులైనటువంటి సైన్యాన్ని, మంచి ఫిజిక్ ఉండేటువంటి సైన్యాన్ని అపాయింట్ చేసుకోవాలి. ఇక్కడ బంధుప్రీతి కానీ ఇలాంటివి ఏవీ లేకుండా చూసుకునేటువంటి బాధ్యత రాజుకు ఉంటుంది. అలా సైనికుల నియామకం, శిక్షణ విషయంలో షేర్షా జోక్యం చేసుకునేవాడు. మరి సైనికులకి జీతాలను నగదు రూపంలో ఇచ్చేటువంటి వాడు. గుర్రాలపైన రాజముద్రలు వేసేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీన్ని దాగ్ అంటారు. హూలియా అంటేనేమో సైనికుల వివరాలను తెలియజేసేటువంటి ఒక పట్టిక. మరి ప్రజలకి లాంగర్ అనే ఉచిత భోజనశాలలను ఏర్పాటు చేశాడు. ఇంకా మదర్సా అనే పాఠశాలలు, ముస్లిం మతస్థులు పాఠశాలలు, మసీదులలోనే వాళ్ళు అరబిక్ని ఇలా లాంగ్వేజ్ని నేర్చుకుంటారు. ఖురాన్ ఏ విధంగా చదవాలి ఏంటి అనేది వీటిని మదర్సాలు అంటారు. ఈ మదర్సాలు అనే పాఠశాలలను షేర్షా ఏర్పాటు చేశాడు. బీద ప్రజలకి లాంగర్ అనే ఉచిత భోజనశాలలు, హోటల్స్ లాగా కానీ ఉచితంగా అన్నదాన సత్రాలను ఏర్పాటు చేశాడనమాట. ఆ తర్వాత షేర్షా నిర్మించినటువంటి జాతీయ రహదారులు, దీనిలో ఆగ్రా నుండి బుర్హాన్పూర్ వరకు ఒక రహదారి,
ఆగ్రా నుండి జోధ్పూర్ మీదుగా చిత్తోర్ ఇవన్నీ నేషనల్ హైవేస్ అనమాట. లాహోర్ నుండి ముల్తాన్ వరకు ఒక జాతీయ రహదారి ఏర్పాటు చేయబడింది. ఇంకొకటి తూర్పు బెంగాల్లోని సోనార్గావ్ నుండి ఆగ్రా ఢిల్లీ లాహోర్ల మీదుగా సింధు నది వరకు అతిపెద్ద రహదారి కట్టించాడు. దీని పొడవు సుమారు 1500 క్రోసుల దూరము ఈ రహదారి అనేది ఉంది. తూర్పు బెంగాల్లోని సోనార్గావ్ నుండి ఆగ్రా ఢిల్లీ లాహోర్ మీదుగా సింధు నది వరకు అతిపెద్ద రహదారి కట్టించాడు. దీని పొడవు 1500 క్రోసులు. ఇది అత్యంత పెద్ద రహదారి అన్నమాట, చాలా పెద్ద రహదారి. మరి వ్యాపార అభివృద్ధి కొరకు షేర్షా అనేక రకాలైనటువంటి పరిపాలనా పద్ధతులను అవలంబించాడు. వస్తువులపైన పన్నులను 2 ప్రదేశాలలో మాత్రమే వసూలు చేయడానికి నిర్ణయించాడు. ఒకటి రాజ్యంలోకి ప్రవేశించే చోట, అంటే టోల్ ట్యాక్స్ లాగా రాజ్యంలోకి ఎక్కడైతే ప్రవేశిస్తున్నారో అక్కడ ట్యాక్స్ని వసూలు చేయడం, అమ్మకం జరిగే చోట కూడా పన్నులు వసూలు. ఈ 2 ప్రాంతాలలో మాత్రమే, అంటే ప్రతి దగ్గర టోల్ ట్యాక్స్ విధించకుండా రాజ్యంలోకి ప్రవేశించిన చోట, అమ్మకాలు జరిగే చోట 2 చోట్ల మాత్రమే ట్యాక్సులు విధించేలాగా షేర్షా ఏర్పాట్లు చేశాడు. ఒకవేళ మార్గ మధ్యంలో ఎవరైనా వ్యాపారస్తుడు అంటే తమ ప్రాంతంలోకి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యాపారస్తుడు మార్గ మధ్యంలో గనక చనిపోతే ఆయన యొక్క ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబీకులకు చెందే వరకు రక్షక భటులు సంరక్షించేవారు. తర్వాత ఇవన్నీ చర్యలు ఆయన యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడినాయి అని చెప్పవచ్చు. ఇంకా ఏంటంటే అధికారులను 2 సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేసేవాడు. ఈ బదిలీ చేసే పద్ధతిని షేర్షానే ఫాలో అయినాడు. 2 సంవత్సరాలకు ఒకసారి అధికారులను బదిలీ చేస్తే లంచగొండితనము, ఆ తర్వాత వాళ్ళలో అవినీతి, బంధుప్రీతి ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఎక్కడ ఏ టైంలో పోస్టింగ్ ఉంటుందో ఎవరికి తెలియనప్పుడు బంధుప్రీతి అనేది, అవినీతి అనేది చేయకుండా ఉంటారు. కాబట్టి ఈ అవినీతిని తగ్గించడానికి ఈ పద్ధతిని ఫాలో అయినాడు. అధికారులకి అంటే వాళ్ళకి సహాయం చేయడం కోసం అధికారులకి అంటే ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండేలాగా ఈ పద్ధతిని ఫాలో అయినాడు. 2 సంవత్సరాలకు ఒకసారి ఆయన అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగేది. తర్వాత షేర్షా యొక్క ఏమేమి ఈయన కాలంలో నిర్మించినాడు అనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఢిల్లీలో పురాణ కిల్లా అనే భవనాన్ని ఇతని కాలంలో నిర్మించారు. ఇది ఆయన నిర్మించినటువంటి అన్ని భవనాలలోకెల్లా చాలా అందమైనటువంటి భవనం. బీహార్లోని ససారంలో నిర్మించినటువంటి మసీదు భారతదేశంలో మరి ఇంత మంచి మసీదు ఎక్కడా లేదు అని చెప్పేసి విన్సెంట్ స్మిత్ అనే చరిత్రకారుడు ఈ ససారంలో ఉండేటువంటి మసీదును చూసి పొగిడినాడట. ఆ తర్వాత ఈయన యొక్క మత విధానం గురించి తీసుకున్నట్లయితే సున్నీ శాఖకు చెందినటువంటి మహమ్మదీయుడు. ఆయన తన మత సిద్ధాంతాలను పూర్తిగా పాటించాడు. ఢిల్లీ నుండి అంతకుముందు పరిపాలించినటువంటి ఆఫ్ఘన్, తురుష్క రాజుల మత విధానాన్ని షేర్షా కొనసాగించాడు. ఆయన హిందువులను, మహమ్మదీయులను కూడా ఉద్యోగులుగా నియమించుకున్నాడు. హిందువుల పట్ల దేశాన్ని కానీ అసహనాన్ని కానీ ఏనాడు చూపలే, అంటే పరమత ద్వేషి అని ఏనాడు అనిపించుకోలే. అందరినీ కూడా సమానంగా పరమత సహనంతో చూసుకున్నాడు అనమాట. ససారంలో ఆయన నిర్మించినటువంటి మసీదులో కూడా హిందూ మహమ్మదీయ సమ్మిళిత శిల్పకళను చూడవచ్చు. అంటే హిందువుల వాస్తుశిల్ప శైలి, మహమ్మదీయుల యొక్క వాస్తుశిల్ప శైలి ఇక్కడ ఆయన ససారంలో నిర్మించినటువంటి మసీదులో ఫాలో అయినాడు. ఆయన విశాల దృక్పథంతో కూడినటువంటి మత విధానమే అక్బర్ యొక్క మత విధానము ఫాలో కావడానికి, అంటే షేర్షా యొక్క సంస్కరణలన్నీ కూడా అక్బర్ ఏ విధంగా అయితే ఫాలో అయినాడో షేర్షా యొక్క సంస్కరణలని షేర్షా యొక్క మత విధానము, పరమత సహనం అనేది కూడా అక్బరు ఫాలో అయినాడు అని చెప్పవచ్చు. ఇంకా మధ్యయుగం నాటి చక్రవర్తులందరిలో కూడా షేర్షా గొప్పవాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నేరస్తులను పట్టుకునేటువంటి బాధ్యత స్థానిక అధికారులకు అప్పగించినాడు.
గ్రామంలో నేరస్తులు ఒకవేళ పట్టుబడకపోతే, గ్రామంలో ఒకవేళ నేరం జరిగింది, గ్రామస్తులు ఎవరైనా గ్రామాధికారి ఆయనని పట్టుబడకపోతే గ్రామాధికారిని శిక్షించేటువంటి పద్ధతి ఉండేదట. దొంగలించబడినటువంటి ధనాన్ని స్వాధీనం చేసుకోలేకపోతే గ్రామాధికారులను శిక్షించేవాడు. ఎక్కడైనా దొంగతనం జరిగింది, దాన్ని ఇంకా క్యాప్చర్ చేయలేదు, అలాంటప్పుడు ఏం చేసేవాడంటే గ్రామాధికారులకి శిక్ష వేసేవాడు. దొంగిలించిన సొమ్ముని వాళ్ళు తిరిగి పట్టుకోలేకపోతే. షేర్షా రాజ్యంలో పోలీస్ వ్యవస్థ అనేది చాలా సమర్థవంతంగా ఉండడం వల్ల ప్రయాణికులు భయం లేకుండా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించేవారట. ప్రయాణంలో నగలను తీసుకొని వెళ్ళేవారు అని షా అబ్బాస్ అనే ఒక చరిత్రకారుడు రాశాడు. నగలను వేసుకొని చీకట్లో ప్రయాణం చేయడం, అది కూడా కాలినడకనంటే దారిదోపిడి దొంగల భయము ఉండేది, కానీ ఉంటుంది. కానీ మరి షేర్షా కాలంలో అలాంటి దొంగల భయం అనేది లేదు. ఈ షా అబ్బాస్ ఖాన్ అనే చరిత్రకారుడు ఏం రాస్తాడంటే, శక్తి లేని ముసలి స్త్రీ తన నెత్తిన బుట్ట నిండా బంగారు ఆభరణాలతో ఎటువంటి భయం లేకుండా ప్రయాణం చేయగలిగినటువంటి పరిస్థితి షేర్షా యొక్క పరిపాలనా కాలంలో ఉంది అనేది రాస్తాడనమాట. ఇలా షేర్షా చాలా చక్కటి పరిపాలన మనకు భారతదేశంలో ఇతర రాజులకి కూడా మార్గదర్శకంగా ఉండేలాగా తన పరిపాలనను చేస్తాడు. మరి ఆఫ్ఘన్ రాజులలో భారతదేశాన్ని ఆఫ్ఘన్ రాజ్య స్థాపన చేసినాడు కాబట్టి మరి 15 సంవత్సరాలే వీళ్ళ పరిపాలనా కాలం అయినా ఆఫ్ఘన్లది చాలా చక్కటి పరిపాలన మన భారతదేశంలో చేసినారు అని చెప్పవచ్చు. 1540 నుంచి 45 వరకు షేర్షా పరిపాలనలో అందరికంటే గొప్పగా పరిపాలన చేసి తర్వాతి పాలకులకి మార్గదర్శకుడుగా ఉన్నాడు. ఈయన కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఆయన యొక్క పరిపాలనలు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా సర్కార్లను రాజ్యాన్ని సర్కారులుగా విభజించడం, 66 సర్కారులు ఉండడం, సర్కార్లను పరగణాలను గ్రామాలుగా విభజించడము, ఇదంతా కూడా. తర్వాత షేర్షా యొక్క భూమి శిస్తు విధానం, భూమి శిస్తులో మరి ఆయన సైన్యం మీద పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, యుద్ధాలు, అధికారులకు వేతనాలు ఇవ్వడము, జీతభత్య అంటే ఈనాములుగా భూములు ఇవ్వకుండా జీతభత్యాలను ఇవ్వడం, సైనికులను నియమించుకోవడము, తొలగించాలి అన్న సొంతంగా ఆయన వాటిల్లో జోక్యం చేసుకోవడం, సైనికుల నియామకం, ఇలాంటి విషయాల్లో, యుద్ధ విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇవన్నీ కూడా షేర్షా కాలంలో జరిగినవన్నమాట. తర్వాత షేర్షా యొక్క భూమి శిస్తు అనేది రెండు అంశాలపైన ఆధారపడి ఉండేది. మొదటిదేమో రైతుల క్షేమము, ప్రభుత్వానికి అంతరాయం లేకుండా ఆదాయం సమకూర్చడం అనే 2 అంశాల మీద భూమి శిస్తు అనేది ఉండేది. అందుకే షేర్షా రెవెన్యూ అధికారులకు ఏం చెప్పేవాడంటే, ట్యాక్స్ వేసేటప్పుడు మనము వాళ్ళ మీద అంటే పంటలు పండుతున్నాయా లేదా, భూమి శిస్తు కట్టగలరా లేదా అనే ఒక విచక్షణ ఉండాలి. అంతేగాని వీడు ఒకసారి మనం ట్యాక్స్ వేసిన తర్వాత కట్టమని అనేటప్పుడు మాత్రం అలాంటి విచక్షణ చూపరాదు, సీరియస్గా కట్టించుకోవాలి అని ఆయన అంటాడనమాట. అలా రైతుల క్షేమం ఉండాలి, ఆ తర్వాత రాజ్యానికి ఆదాయం కూడా అంతరాయం లేకుండా రావాలి అనే 2 సిద్ధాంతాల మీద ఈయన యొక్క రెవెన్యూ విధానము ఫాలో అయినాడు. భూమి సర్వేకి, శిస్తు వసూలు అధికారులకి రైతుల నుంచి రుసుము వసూలు చేసేవాడు. దానికి గాను ఉత్పత్తిలో 2.5% పన్ను వసూలు చేసేవాడు. భూమి సర్వేకు, శిస్తు వసూలు అధికారులకు రుసుము రైతుల నుంచే వసూలు చేసేవారు. ఇది 2.5% ఉత్పత్తిలో ఉండేది. ఇలా రాజ్య సంపద అంతా కూడా రైతుల మీదనే ఆధారపడింది అనే ఒక సత్యాన్ని షేర్షా గుర్తించి రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నాడు. ఎలా అంటే యుద్ధాలలో పంటలు నష్టం కాకుండా షేర్షా చర్యలు తీసుకునేవాడు. రైతులను వేధించే అధికారులను కూడా శిక్షించేవాడు. ఇలా అనేక రకాలైనటువంటి సంస్కరణలు, మంచి సంస్కరణలు చేయడం వల్లనే షేర్షా ముందు తరాల వారికి మార్గదర్శకుడుగా ఉన్నాడు అని చెప్పవచ్చు. అలా షేర్షా యొక్క పరిపాలనా కాలము రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉంది. ఒక రకంగా అక్బర్ పూర్తిగా ఇతని సంస్కరణలని ఫాలో చేసినాడు. అందుకే షేర్షాని అక్బర్కి మార్గదర్శకుడు అంటారు. ఇలా షేర్షా యొక్క సంస్కరణలు అనేవి భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ధన్యవాదాలు.